భూమి ఆయన రాకడ వరకు సిద్ధపడుతుంది. మహావేండ్రమ్మతో ఈ పంచభూతాలు కాలిపోతాయి. ఇవన్నీ దేనికి సూచనంటే ఈ భూమండలి మీద చీకటి దినాలు ప్రారంభించబడ్డాయి. యెషయా గ్రంథము 68:2 అదే అంది, చూడుము భూమికి చీకటి గమ్మింది, భూరాజులకి జ్ఞానము లేని వారుగా, భూరాజులు తెలివి లేని వారుగా, భూరాజులు ఏమాత్రం ఒక దర్శనము గాని, భూరాజులు ఏమాత్రం కూడా ఒక నిబంధన లేని పరిపాలన చేసేవారుగా మారిపోయారు. కాబట్టి ఇది మొదటి మాట. రెండో మాట ఏమనుందనంటే, జనములకు కటిక చీకటి కమ్ముచున్నది అనుంది. జనములకు కటిక చీకటి, జనములంటే మనమే, మనుషులం. మరి మనకి చీకటి కమ్మటం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా ఆ మధ్య అంటే ఇది అంటే వారు మనుషులైతే మనుషులుగానే ఉంటున్నారు, కానీ వారు ఏమాత్రము కూడా పరిణితి లేని మనస్తత్వాలు, 1. 2 కంట్రోల్ లేని మనస్తత్వం, 3 వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండడాన్ని నిర్ణయించుకుని ఎవరు వారి విషయంలో ప్రమేయం లేకుండా తమంతా తామే ఒక లైఫ్ స్టైల్ని ఏర్పరచుకోవాలనేటువంటి ఒక చీకటితనం